అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించకపోతే నిల్వలు అడుగంటిపోయే ప్రమాదం ఏర్పడుతోంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టకపోతే పరిస్థితి చేదాటిపోయే అవకాశాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితి కొనసాగుతున్న క్రమంలో ఇంధన వినియోగాన్ని తగ్గించే దిశగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. మరి క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా? ఏం జరుగుతోంది? ప్రపంచ దేశాల్లో వాహనాల సంఖ్య పెరిగింది. మన దేశంలో రోడ్లపై తిరిగే వెహికల్స్ కూడా పెరిగాయి. నగరాల్లో వాహనాలు పెరిగి కొన్ని చోట్ల రోజంతా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దానికి తగ్గట్టుగా ఇంధన వినియోగం కూడా భారీగా పెరిగింది. అదే నిష్పత్తిలో వాయు కాలుష్యం పెరిగిపోవటం ఒక వంతైతే వాహనాలకు ఇంధన లభ్యత తగ్గిపోవటం మరో వంతు అని చెప్పాలి. ఇప్పుడు ఇంధన పొదుపుపైనే ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. వాహన కొనుగోలును నియంత్రించలేని పరిస్థితుల్లో ఇంధన పొదుపే సరైన మార్గమన్న నిర్ణయానికి వచ్చారు. అమెరికా ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధిని తరచూ మూసేయడం లాంటి పరిణామాలతో పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. దాని నుంచి బయటపడేందుకు శాశ్వత ప్రాతిపదికన ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. విద్యుత్ వాహనాలను పెంచే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తారాస్థాయికి చేరుతున్న తరుణంలో వాటిని నియంత్రించడం అంత సులభం కాదని గుర్తించిన సర్కారు తక్కువ ఖర్చుతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను జనం కొనుగోలు చేసే విధంగా ప్రోత్సహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఈవీ పాలసీని తీసుకొచ్చింది. జీవో నంబర్ 41 ద్వారా లైఫ్ ట్యాక్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ పై మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు ఇచ్చినప్పటి నుండి ఎలక్ట్రిక్ కార్లు, 2 వీలర్స్ కొనుగోళ్లు బాగా పెరిగాయంటున్నారు. 2.45 లక్షల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి అని చెబుతున్నారు. ఇప్పటి వరకు 700 కోట్ల రూపాయల వరకు మినహాయింపు ఇచ్చారు. ఈవీ పాలసీ డిసెంబర్ 2026 వరకు కొనసాగనుంది. దీంతో గత 2 ఏళ్లలోనే ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరిగిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాటన్నిటిని కూడా రెట్రోఫిట్టింగ్ అంటే మొత్తం ఈవీ కింద 2 లక్షల ఆటోలను మార్చాలని ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. తొందరలోనే ఆ కార్యాచరణను కూడా ముందుకు తీసుకొని వస్తున్నాం. ఈరోజు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని మనం బ్యాన్ చేయదలుచుకున్నాం ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్. అదేవిధంగా ఈ పరిశ్రమలను రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను నగరం బయటికి తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇవాళ ఈ నగరంలో ఎవరు ఈవీ వెహికల్ కొనుక్కున్నా జీరో ట్యాక్స్. మీరు ఏ వెహికల్ కొనుక్కున్నా మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు. కానీ ఈవీ వెహికల్ కొనుక్కుంటే జీరో ట్యాక్స్. మీకు కాస్ట్ ఎఫెక్టివ్గా వెహికల్స్ కొనుక్కోవడానికి ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. దేశవ్యాప్తంగా పెరుగుతున్న పొల్యూషన్తో తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది. వాహనాల నుండి వెలువడే కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఈవీ వాహనాల కొనుగోలును ప్రోత్సహిస్తోంది. మరోవైపు పాత వాహనాలను రోడ్ల మీద నుంచి తొలగించేందుకు తెలంగాణ రవాణా శాఖ స్క్రాప్ పాలసీని అమలు చేస్తోంది. 15 ఏళ్లు దాటిన వాహనాలు రోడ్ల మీద తిరగకుండా కట్టడి చేస్తోంది. గత 10 ఏళ్లతో పోల్చితే ఈవీ పాలసీ ద్వారా 2 వీలర్, 4 వీలర్స్ రంగంలో కొనుగోళ్లు పెరిగాయని ప్రభుత్వం అంటోంది. భవిష్యత్తులో తెలంగాణ ఆర్టీసీ 2000 ఈవీ బస్సులను కొనుగోలు చేయబోతోంది. దాదాపు అన్ని రాష్ట్రాలు తెలంగాణను అనుసరించబోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 1,80,00,000 వాహనాలున్నాయి. అందులో పాతబడిపోయిన ప్రతి వాహనానికి బదులు ఈవీ వెహికల్ రోడ్డు మీదకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంకల్పించింది. ఆ దిశగానే వ్యక్తులు రెండో వాహనంగా ఈవీలను కొంటే భారీగా ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్నారు. ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, పాలసీల ద్వారా కానీ, ప్రభుత్వ ఆలోచనతోటి అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా మోటివేట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మరి ఆ కంపెనీస్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం 20% ఎగ్జంప్షన్ వాళ్ళకు రేట్ లోపల డిడక్షన్ చేసి ఇచ్చేసి గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్లో కూడా ఈవీ తీసుకొని ప్రశ్నలు వేసిన గౌరవ సభ్యులందరూ కనీసం వాళ్ళనే ఈవీ వెహికల్స్ అందరూ తీసుకునే విధంగా, లేకపోతే గౌరవ ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు కోరుతున్నాం శాసనసభ్యులందరూ ఒక రోల్ మోడల్గా మరి వాళ్ళకు లోన్ కూడా వస్తుంది కావచ్చు. అందరికీ ఒక్కొక్క ఈవీ వెహికల్ని మరి ఫ్రీగా నేను అడగలేను సార్, మరి ఫ్రీగా కాబట్టి ఒక ఈవీ వెహికల్ అందరూ కూడా రోల్ మోడల్గా మనం కాన్స్టిట్యున్సీలలో ఈవీ వెహికల్ తిరుగుతూ ఉంటుంటే పొల్యూషన్కు సంబంధించినటువంటి ఒక అవకాశం తక్కువ చేసేది ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా కోరుతూ తప్పకుండా మరొక్కసారి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాలుష్య నివారణకు సంబంధించి ఈవీ వెహికల్ను ప్రోగ్రెసివ్ సైడ్లో తీసుకుపోవడానికి తప్పకుండా రాష్ట్రంలో, దేశంలోనే తెలంగాణ
రోల్ మోడల్ గా ఈవీ పాలసీకి ఉండేటువంటి విధంగా ప్రజలను చైతన్యపరుస్తా ఉన్నాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో కూడా ఈవీ వెహికల్స్ ను ప్రోత్సహించేందుకు రవాణా శాఖ ద్వారా తీసుకోవాల్సిన చర్యలు ప్రస్తావనకు వచ్చాయి.